ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఈరోజు స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మన ఈవో శ్యామలారావు గారు ఈ వేడుకలలో పాల్గొన్న తర్వాత భక్తులందరితో పాటు ప్రెస్ రిలీజ్ ద్వారా కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా మనందరితో పంచుకోవడం జరిగింది. ఆయన వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు టీటీడీలో తీసుకొని వచ్చారు, వాటి ద్వారా భక్తులకి ఎంత ఉపయోగకరంగా ఉన్నది అన్నది కూడా మొత్తం కూడా మనకు ఒక ప్రెస్ రిలీజ్ అయితే రావడం జరిగింది. ఈ ప్రెస్ రిలీజ్ అన్నది నేను పూర్తిగా కూడా డిస్క్రిప్షన్ కమెంట్ సెక్షన్లో లింక్ ఇస్తా. ఆ లింక్ ఓపెన్ చేసి మీరు చదవండి. సో ఇందులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీ అందరితో నేను చెప్పినట్లయితే తప్పకుండా మీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, గతంలో వారానికి 1,05,000 SSD టోకెన్లు తిరుపతిలో ఇచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు భక్తులకి క్యూ లైన్లో ఎక్కువసేపు ఉండే అవసరం లేకుండా వీటిని తగ్గించేందుకు ప్రస్తుతము 1,59,000 SSD టోకెన్లను తిరుపతిలోని కౌంటర్లలో ఇచ్చేటటువంటి గొప్ప విషయం అయితే మన ఈవో శ్యామలారావు గారు వచ్చిన తర్వాత జరిగింది. అంటే తిరుపతిలోని కౌంటర్లలో మీ అందరికీ కూడా ప్రతిరోజు 22,000 సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. 7 రోజులకి కలిపి 1,59,000 సర్వదర్శనం టోకెన్లు అనేవి మీ అందరికీ అందుబాటులో ఉన్నాయి. అంటే రోజుకి 22,000 మంది భక్తులు తిరుపతిలోకి దిగిన తర్వాత, అంటే తిరుపతిలోకి వచ్చిన తర్వాత ఈ టోకెన్లు తీసుకుని తిరుమల కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు. మనందరము చుట్టుపక్కల గ్రామాలలో ఉంటూ దూర ప్రాంతాలలో ఉంటూ కూడా తిరుపతికి వచ్చి ఎవరు టికెట్ తీసుకుంటారు, అది అంత ఈజీయా, అసలు తిరుపతిలో టికెటే ఇవ్వరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ప్రతిరోజు కూడా దాదాపు 22,000 మంది కౌంటర్లలో నిల్చొని ఈ సర్వదర్శనం టోకెన్లు తీసుకొని దర్శనం 3 నుంచి 4 గంటల లోపలే అవుతుందన్నమాట. సో మీరందరూ ఆన్లైన్లో మాత్రమే టికెట్లు దొరుకుతాయి అనుకుంటారు. అది 300 అయినా 500 అయినా, కళ్యాణం టికెట్లైనా, ముందు గడప దర్శనం టికెట్లైనా, బ్రేక్ దర్శనం టికెట్లైనా. కానీ నా వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, తిరుపతి వచ్చి కూడా ఈ కౌంటర్లలో రైల్వే స్టేషన్ ఎదురుగున్న విష్ణు నివాసము, బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి నడక మార్గం దగ్గర ఉన్నటువంటి భూదేవి కాంప్లెక్స్, ఈ 3 చోట్ల కూడా తెల్లవారుజామున 2 గంటలకే ఈ 22,000 టోకెన్లలో దాదాపు 12,000 టోకెన్లు ఉదయం 2 గంటలకే ఇచ్చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ మీరు ఒకరోజు ముందుగానే వచ్చారే అనుకోండి, మిగతా 10,000 టోకెన్లు ముందు రోజే ఇచ్చేస్తారన్నమాట. అంటే రోజుకి 22,000 టోకెన్లలో ఒక 10,000 టోకెన్లు ఒకరోజు ముందుగానే విడుదల చేస్తారు. మరొక 10,000 టోకెన్లు అదే రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఇస్తారు. అర్థమైందా? సో ఇది ఒక ఫస్ట్ పాయింట్. మీరు అందరూ కూడా బాగా ఈరోజు ఆయన చెప్పినటువంటి ప్రెస్ రిలీజ్లో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన పాయింట్. ఇంకోటి ఏంటంటే, శ్రీవాణి బ్రేక్ దర్శనం టికెట్లు కూడా, విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు కూడా టీటీడీ యాజమాన్యం వారు తగ్గించారు. ఇది కూడా దేనికి? సామాన్య భక్తులకి పెద్దపీట వేయటానికి. బ్రేక్ దర్శనానికి ఎక్కువసేపు సమయం ఉంటుంది కాబట్టి అప్పుడు నార్మల్ భక్తులు క్యూ లైన్లో ఎక్కువసేపు వేచి ఉండాలి కాబట్టి ఈ టికెట్లు కూడా తగ్గించారు. చూడండి, సామాన్య భక్తులకి దర్శన సమయాన్ని పెంచేందుకు గాను జూలై 22వ తేదీ నుండి ఆఫ్లైన్లో రోజుకి 1000 శ్రీవాణి దర్శనం టోకెన్లు మాత్రమే జారీ చేస్తున్నాము. శ్రీవాణి దాతలు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900, మిగిలిన 100 టికెట్లు విమానాశ్రయం కరెంట్ బుకింగ్ కౌంటర్లో జారీ చేస్తున్నాం. ఓకేనా? గతంలో అయితే ఎలక్షన్స్కి ముందు ఎంతమంది అన్నా రండి, ఎన్ని టికెట్లు అన్నా తీసుకోండి అన్నాం. కానీ ఇప్పుడు సేమ్ జూలై 22 నుంచి కేవలం 1000 టికెట్లు మాత్రమే ఆఫ్లైన్లో ఇస్తున్నారు. ఓకేనా? ఇంకోటి ఏంటి, అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు కూడా సాలకట్ట బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు ఆయన మనందరితో కూడా పంచుకోవడం జరిగింది. అలాగేనండి, ఈరోజు వేడుకల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆయన టీటీడీలు చేసినటువంటి మార్పులు మనందరితో పంచుకున్నారు. చూడండి, తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడి సరుకులను ఎప్పటికప్పుడు పరీక్షించేందుకు FSSAI అధికారులతో
ఎంతోగానో ఆయన భక్తులకు నాణ్యతమైన భోజనం అందించేందుకు హోటల్స్ వారికి అవసరమైన ట్రైనింగ్ ఇస్తున్నామని, అలాగే క్యూ లైన్లో కంపార్ట్మెంట్లలో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు నిరంతరం అందించేలా చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగా పారిశుద్ధ నిర్వహణ తదితరులు అంశాలు ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తున్నాము అని కూడా ఆయన చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారండి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం అనేది క్యూ లైన్లో ఉండకుండా ఎక్కడికక్కడ మరుగుదొడ్లు ఏర్పాటు చేశాము, అలాగే అన్న ప్రసాదాలు కూడా ఏర్పాటు చేశామని కూడా ఆయన క్లియర్గా చెప్పారు. అలాగేనండి, శ్రీవారి భక్తులకి అవసరమైన వసతి, దర్శనము, ఆర్జిత సేవ టికెట్లను సంబంధించి భక్తులను మోసగిస్తున్న అనేక మంది దళారులను ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నాము అనేసి కూడా ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మరొకటి ఏమని చెప్పారండి ఆయన, టీటీడీ ఐటీ విభాగము ఎప్పటికప్పుడు బలోపేతంగా పనిచేస్తూ తదితర సేవలను బుకింగ్లో ఉన్న లోపాలను సర్ది చేసుకుంటూ చర్యలు చేపడుతున్నామని కూడా ఆయన చెప్పారనమాట. సో ఈ విధంగా చూస్తే మనందరికీ కూడా ఆయన వచ్చిన తర్వాత ఎన్నో మంచి మంచి కార్యక్రమాల ద్వారా మనందరికీ ఎంతగానో సౌకర్యంగా దర్శనానికి కానీ, రూములకి కానీ, భక్తులకు ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి కార్యక్రమాలు అయితే ఆయన వంతు ఆయన సపోర్ట్ అయితే మనందరికీ కూడా చేయటం జరిగిందండి. సో ఒకసారి ప్రెస్ రిలీజ్ అంతా కూడా నేను పెడతాను, ఒకసారి దయచేసి మీరు చదువుకోండి. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, రాబోయే 4 రోజులు కూడా బాగా సెలవు కదండి. రేపు వరలక్ష్మి వ్రతము, ఎల్లుండి శనివారం సెలవు, ఆదివారం కూడా సెలవు, సోమ మంగళవారము. ఈ 3 రోజులు వచ్చిన భక్తులు ఒకవేళ దర్శనం అవ్వలేదే అనుకోండి, సోమవారం మంగళవారం వేచి ఉండి మరి దర్శనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. రాబోయే ఈ 5 రోజులు కూడా బాగా భక్తుల సంఖ్య అనేది ఖచ్చితంగా అధికంగానే ఉంటుంది. దర్శనం కూడా మీకు టైం పడుతుంది. దయచేసి ఈ విషయం తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకొని రాబోయే 5 రోజులు రావాల్సిందిగా నా చిన్న విజ్ఞప్తి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే స్వామివారికి దర్శనానికి టికెట్లకు సంబంధించి, రూములకు సంబంధించి, సేవలకు సంబంధించి ఏదైనా ఉంటే దయచేసి నాకు కనుక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను రిప్లై ఇవ్వడానికి నా వంతు ప్రయత్నం అయితే మీ అందరికీ చేయడం జరుగుతుందండి. మరి ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.